రాజ్యాంగమే సుప్రీం, మూడు స్తంభాలు సమానమే, పరస్పరం గౌరవించుకోవాలి. సిజిఐ తొలిసారి రాష్ట్రానికి వస్తే సిఎస్ డీజీపీలు హాజరవ్వరా? ఒక జడ్జి ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే ఆర్టికల్ 142 పై చర్చ మొదలెట్టేవారు. మహారాష్ట్రలో సిజిఐ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు. అంటే సొంత రాష్ట్రం మహారాష్ట్రకు పోతే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కనీసం సిఎస్ రాడా? సిజిఐ మొదటి పర్యటన. వై? బికాజ్ అంటే దళితుడు. ఇదా వ్యవస్థ. ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్, అదే ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేం, పెద్ద సినిమాలు ఆ టైంలో నష్టపోవాల్సి వస్తుంది, పర్సంటేజ్ రూపంలో చెల్లించాం, మొత్తం బంద్ చేయాలరా నాయన. ఇక పిఎస్ఎల్వి C61 ప్రయోగం విఫలం, 2 దశలు సక్సెస్, 3వ దశలో సాంకేతిక సమస్యలు. పిఎస్ఎల్వి ఫెయిల్ అవడం ఇది 3వసారి. ఇస్రో 101వ మిషన్ విఫలంపై విచారిస్తున్న శాస్త్రవేత్తలు. ఇది ఇట్లా ఉంటే ఇక పాత బస్తీలో 17 మంది మృత్యుఘోష, 17 మంది దుర్మరణ, మృతుల్లో 8 మంది చిన్నారులు. 40 మందిని కాపాడారు రెస్క్యూ బృందాలు, వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ప్రమాదంపై పిఎం సీఎం పలువురు దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం, డీజీపీ జితేందర్. బాధితుల కుటుంబానికి అండగా ప్రభుత్వం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక ఇది యాడ్, అది యాడ్, మొత్తం మీద అన్ని యాడ్లే అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనా హైదరాబాద్ లో కుట్రలకు మాత్రం తెర లేపిన్లు ఉగ్రవాదులు అని చెప్పుకోవచ్చు. ఆ కుట్రలను కంప్లీట్ గా భగ్నం చేసే ఆ ప్రయత్నంలో పోలీసులు సక్సెస్ మాత్రం సాధించిండ్రు. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ, ఎక్కడ ఉగ్రవాదుల లింకులు కదిలినా కూడా